ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారంటూ కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో తనిఖీలు చేపట్టి ఓట్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఫతేనగర్ డివిజన్లో 351 నుంచి 366 నెంబర్ బూత్లలో గౌతమ్ నగర్, మాధవినగర్, నాగార్జున కాలనీ, శోభన కాలనీ, పైప్లైన్ రోడ్లలో సుమారు 40,000 ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఆధారాలతో సహా జూరల్ కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల కమిషనర్ గారు ఒక ఓట్ల తొలగింపు కార్యక్రమం లేనటువంటి వాళ్ళు కానీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళది తీయాలన్నటువంటి ఆలోచన మంచి ఉద్దేశం అయినప్పటికీ ఇది ఒక కక్షపూర్వకంగా ఎస్ఐఆర్ పేరు మీద ఈ బీఆర్ఓలను మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేయడం, ఎవరింటికి పోకపోవడం. నిన్న కుక్కట్పల్లిలోనే సుమారుగా నా దగ్గరికి దృష్టికి వచ్చినాయి ఒక 50-60 బూతులను తొలగించి కంప్లీట్గా ఫతేనగరే కానీ, అల్లాపురే కానీ, కుక్కట్పల్లి కానీ, కేపీబీ కానీ 9 డివిజన్లలో 9 డివిజన్లలో ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటై పెద్ద కుట్ర పడబోతున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా నేను ఆధారాలతో సదా నిన్న మన కుక్కట్పల్లి జడ్జి గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈడ బడేబాయ్ చోటబాయ్ బ్రహ్మాండంగా స్నేహపూర్వంగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. దాని గురించి ఈ రోజున నేను అధికారులకు కానీ అదేవిధంగా గవర్నమెంట్ బాధ్యత ఉండాలి. మీరు ఏదో తాడతప్పలు పెట్టి మామ అనిపించుకునే విధంగా మీరు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము పోరాడతాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే నిన్ననే ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు. మీ బీఆర్ఓలు ఆన్లైన్లో మ్యాక్సిమం ఫతేనగర్లో, గౌతమ్ నగర్లో 15 బూతులు